ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఓ పక్కన వెండి కోసం జనాలు ఎగబడుతున్నారు. బంగారం ఓ పక్కన అయ్యింది. అయితే ఇంకా డబ్బులు ఉన్నటువంటోళ్ళు విపరీతంగా ఎఫర్ట్ చేశారు. అప్పులు చేసి కూడా ఇంకా కొనాలంటే కష్టం. ఎంత ఉన్నంత వరకు చేశారు. వెండి మీద మాత్రం సీరియస్ కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే 10 గ్రాముల బంగారం 1,30,000 రూపాయలు అయితే 24 క్యారెట్లది. వెండి కేజీ 1,70,000. మొన్నటిదాకా ఒకప్పుడు 70,000-80,000 లాస్ట్ ఇయర్ దాకా ఉన్నది. ఇప్పుడు ఏకంగా 1,70,000, దాదాపుగా ₹1,00,000 పెరిగినటువంటి నేపథ్యం. అలాంటి సందర్భంలో ఇంకా పెరుగుతుంది, 2 లక్షల దాకా వెళ్తుంది అన్నటువంటి ప్రచారంతో విపరీతంగా ఉంటున్నారు. వరల్డ్ వైడ్గా కూడా వెండికి సంబంధించి 15 రోజుల దాకా సరుకు ఇచ్చేందుకు అవకాశాలు లేని పరిస్థితి బంగారం వ్యాపారులు కూడా ఫేస్ చేస్తున్నారు. ఇంకొక వైపున ఇండియాలో కుప్పలు తెప్పలు కిలోలు వెండి కొనేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన దేశపు విదేశీ మారక ద్రవ్యం మాయమైపోతుంది. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వెండికి సంబంధించినటువంటి కీలకమైన అడుగులు వేసింది కేంద్ర ప్రభుత్వం. 31/3/2026 అంటే వచ్చే ఏడాది మార్చి 31 దాకా వెండి దిగుమతుల్ని బ్యాన్ చేసేసింది. తద్వారా ఇప్పుడు ఇంకా రేటు పెరుగుతుంది అంటారు వ్యాపారస్తులు. ఎందుకంటే ఎప్పుడైతే దిగుమతుల్ని క్లోజ్ చేశారో అప్పుడు పెరుగుతుంది వాల్యూ అన్నటువంటి. బట్ డాలర్లు ఎక్కడి నుంచి పోవడం తగ్గుతుంది అన్నటువంటిది సంకేతం అనుకుంటారు.